రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర అల్పపీడనంగా మారిందా, లేకపోతే అది తీవ్ర అల్పపీడనంగా మారబోతోందా? దాంతోపాటు వాయుగుండంగా మారే అవకాశం ఉందా, బలపడే అవకాశం ఉందా, బలహీనపడే అవకాశం ఉందా? ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఎక్కువగా ఉండబోతోంది? ఏ ప్రాంతాలకు సంబంధించి దీని ప్రభావం ఉండబోతోంది? ఎటువంటి అలర్ట్ జారీ చేస్తోంది? నిన్నటి వరకు తెలంగాణకు ఒక అలర్ట్ ఉంది, కానీ ఈరోజు అలర్ట్ మారింది. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఏ జిల్లాల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. రెయిన్ అలర్ట్కి సంబంధించిన బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపరితల ద్రోణి, ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం దానిపైన కంటిన్యూ అవుతోంది. అల్పపీడనం ప్రస్తుతం ఉంది, అల్పపీడనానికి తోడు ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. సో ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్ష సూచన జారీ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను నేరుగా శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు బంగాళాఖాతం, ఇదంతా కూడా బంగాళాఖాతమే. బంగాళాఖాతం ఇటు నైరుతి బంగాళాఖాతం నుంచి మొదలు పెడితే దాదాపుగా ఆగ్నేయ బంగాళాఖాతం వరకు, నైరుతి బంగాళాఖాతం నుంచి మొదలు పెడితే ఇటు ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కూడా మీరు చూడొచ్చు ఈ తుఫాను ప్రభావానికి సంబంధించి. సారీ, ఇంకా తుఫానుగా మారలేదు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. ఇక్కడ మీరు చూస్తే ఈ అల్పపీడన ప్రభావం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. దీనికి అనుసంధానంగా దీని ఉపరితల ఆవర్తనం, దీనికి ఒక మళ్ళీ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం దాదాపుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ అల్పపీడనం ఇది వాయువ్య దిశగా, ఇటువైపు అంటే వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా వెళుతోంది అనే ఒక మాట వినిపిస్తోంది. ఇక్కడి నుంచి అది మళ్ళీ డైరెక్షన్ మార్చుకోబోతోంది. ఎట్లా, ఒకసారి నేను మీకు మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఒకసారి నేను మీకు మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇప్పుడు ఈ అల్పపీడనం ఇది వాయువ్య దిశగా అంటే ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది అనేది ఒక మాట అయితే వినిపిస్తోంది. ఇది ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇన్ఫాక్ట్ ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేయొచ్చు, అంటే ఇటువైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉందంటే ఒక చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్షన్ మార్చుకోవచ్చు అంటూ ఇంకొక మాట వినిపిస్తోంది. ఒకసారి ఇక్కడ ఒకసారి ఆ పరిస్థితి మీరు చూసే ప్రయత్నం చేయండి. కాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీకు ఇంపాక్ట్ అనేది కాస్త కనిపిస్తుంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మీరు, ఎందుకంటే అక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ క్లోజ్ వ్యూకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు నా టీం. ఈ నేపథ్యంలో నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది. వాయువ్య దిశగా అంటే ఇదిగోండి ఇటువైపు ఇలా కదులుతోంది. ఆ డైరెక్షన్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఇలా వాయువ్య దిశగా అంటే ఇటువైపు కదులుతోంది, ఈ డైరెక్షన్లో కదులుతోంది అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీంతోపాటు ఈరోజు అంటే ఏప్రిల్ 8వ తారీఖున నైరుతి అలాగే దాంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనాన్ని గుర్తించడం జరిగిందని చెప్తూనే దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది అంటూ కూడా చెప్తోంది. ఇది దీనికి పైన ఈ ఉపరితల ఆవర్తనం దీనికి కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతోపాటు ఏం జరుగుతుందంటే ఈ అల్పపీడన ప్రాంతం రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఇన్ఫాక్ట్ ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంటూ చెబుతూనే ఆ తర్వాత ఇది దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి ఆ తర్వాత 24 గంటల్లో బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం, ఇంట్రెస్టింగ్గా బలహీనపడచ్చు అంటూ చెబుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ముందుగా ఇది ఇటువైపు కదులుతుంది. ఎట్లా, ఓకే, ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా అంటే ఉత్తర వాయువ్య దిశగా ముందుగా కదులుతుంది. ఉత్తర వాయువ్య దిశగా ముందుగా కదులుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తర ఈశాన్యం వైపు వెళుతుంది అనేది చెబుతుంది. అంటే ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది, ఆ తర్వాత ఇటువైపు వెళ్ళొచ్చు అంటూ. అంటే ఇటువైపు వెళ్ళే క్రమంలో బలహీనపడచ్చు, ఇటీవల వెళ్లే క్రమంలో బలహీనపడొచ్చు అనేది భారత వాతావరణ శాఖ
చెబుతోంది. ఒకవేళ బలహీనపడితే కనుక ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది, ఒకవేళ బలపడితే కనుక అప్పుడు ఇంపాక్ట్ మారే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఒకసారి రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా మీరు చూస్తే ఇదిగోండి ప్రస్తుతం సినారియో, ఇక్కడ ఉపరితల ఆవర్తనాలు కూడా మనకు కాస్త అటు ఇటుగా మనకు కనిపిస్తున్నాయి. సో అటువంటి సినారియో, సో ఈ నేపథ్యంలో ఎటువంటి వాతావరణ అవకాశం ఉంది, ఎటువంటి ప్రభావం మనకు కనిపిస్తోంది, దాంతోపాటు వాతావరణం ఎలా మారే అవకాశం ఉంది అనేది ఒకసారి రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ హీట్ వేవ్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం, దాంతోపాటు టెంపరేచర్స్కి సంబంధించి వెదర్ సిస్టమ్ ఫోకాస్ట్ అండ్ వార్నింగ్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక ద లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ వెస్ట్ అండ్ జాయినింగ్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ మూవ్డ్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అండ్ లే యాజ్ ఎ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ వెస్ట్ అండ్ జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ 8:30. ఈరోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇదిగోండి an upper air cyclonic circulation lies over Madhya Maharashtra and neighborhood and a trough from the cyclonic circulation to south interior Karnataka lower tropospheric levels అంటూ కూడా. అంటే ఇక్కడ ఒక ఆవర్తన ప్రభావం కూడా మనకు అనిపిస్తోంది. మధ్య మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ఆవర్తనం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ద్రోణి ఐ బిలీవ్ సౌత్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ అలాగే నార్త్ బంగ్లాదేశ్ అక్కడ కూడా ఒకటి అంటూ కూడా చెప్తోంది. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ ఐసోలేటెడ్ టు స్కాటర్డ్, అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అలాగే తెలంగాణ, కోస్తా ఆంధ్రతో పాటు యానాం అలాగే తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఎప్పుడంటే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈరోజు వర్షాల ప్రభావాన్ని మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షం పడిందో కూడా నేను ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో వర్షం పడింది, కొన్ని జిల్లాలకు వర్షం అంతగా లేదు. కాబట్టి రెయిన్ఫాల్ ఎక్కడ ఎంత స్థాయిలో ఉంది అనేది కూడా నేను ముందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి బీహార్కి సంబంధించి వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చింది. సో ఇక్కడి నుంచి నేరుగా నేను మన తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేరుగా నేను మ్యాప్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. కాస్త ఈరోజు రిపోర్ట్ మీరు చూడొచ్చు. ఓకే ఇదిగోండి అలర్ట్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, మన ముఖ్యంగా రాయలసీమ మినహా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు రాయలసీమ మినహా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇది ఎప్పుడు 8వ తారీఖు సంబంధించి. ఆ తర్వాత 9వ తారీఖుని మీరు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడ కూడా రాయలసీమను మినహాయించింది, దాదాపుగా రాయలసీమ మినహాయించిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 10వ తారీఖున నార్మలైజ్ అవకాశం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ మాత్రం కంటిన్యూ అవుతున్న ఆ విజువల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత 11వ తారీఖున ఇంట్రెస్టింగ్గా 11వ తారీఖున మళ్ళీ తెలంగాణకు అలాగే రాయలసీమకు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ లేదు, కానీ ఇక్కడ రాయలసీమతో పాటు తెలంగాణకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంటే 12వ తారీఖున రాయలసీమకు సంబంధించి ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. బహుశా ఇది అల్పపీడనం ఎఫెక్ట్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత 13వ తారీఖుకి సంబంధించి చూసుకున్నప్పుడు 13వ తారీఖున మళ్ళీ నార్మల్గానే ఉంది. 13, 14 తారీఖులకు సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో మళ్ళీ నార్మల్గానే వాతావరణం కనిపిస్తోంది. అంటే 13, 14 తారీఖులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మళ్ళీ వాతావరణం అంటే అల్పపీడన ప్రభావం సన్నగిలే అవకాశం కనిపిస్తోంది. అల్పపీడనం కాస్త బలహీనపడచ్చు, అల్పపీడనం కాస్త మరింత బలహీనపడే అవకాశం ఉంది అంటూ కూడా మనకి తెలుస్తోంది. ఇక్కడి నుంచి నేను కాస్త ఇటు తెలంగాణకు సంబంధించి ముందుగా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ రిపోర్ట్ చెప్పుకొచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి మనం రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు మీరు గమనించి ఉంటే నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. నిన్న కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది, కానీ ఎక్కడ ఎల్లో అలర్ట్ ఇవ్వలేదు. కానీ ఈరోజు చూస్తే కనుక ఈరోజు అంటే 8వ తారీఖు నుంచి మొదలు పెడితే దాదాపుగా 11వ తారీఖు కాదు, ఏకంగా 11, 12 తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మరి ఏ రోజు ఎక్కడ ఎలా ఉండబోతోంది చూసేద్దాం. తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు
ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.